హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం హంపీలో ఉన్నాము. సో ఆల్రెడీ నేను హంపీ వీడియోలు చాలా అప్లోడ్ చేశాను. సో మీరు పాత వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి. సో అన్నిటిని మీరు విజిట్ చేయొచ్చు. హంపీ అనేది విజయనగర సామ్రాజ్యపు రాజధాని అన్నమాట. సో ఇక్కడ ఎన్నో పురాతనమైన కట్టడాలు, ప్రదేశాలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా నేను మా యూట్యూబ్ ఛానల్లో 1 by 1 అప్లోడ్ చేశాను. మీరు అవన్నిటిని కూడా విజిట్ చేయొచ్చు. ప్రజెంట్ మనం వచ్చి ఇక్కడ కోటలోకి వచ్చామాట. కోటలో ఈ లెఫ్ట్ సైడ్ కనపడేది బేస్మెంట్ ఆఫ్ క్వీన్ ప్యాలెస్ మాట. సో అప్పట్లో రాణుల యొక్క ప్యాలెస్ ఇక్కడే ఉండేది మాట. సో తర్వాత తొంసల్లో ఓన్లీ బేస్మెంట్ ఒకటే మిగిలింది మాట. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి లోటస్ మహల్. సో ఇది వచ్చి కోటలోనే ఉంటుంది. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది ఎటువైపు నుంచి చూసినా కూడా ఒకలాగే కనిపిస్తుంది అన్నమాట. సో స్క్వేర్ టైప్లో నిర్మించారు దీన్ని. చాలా అద్భుతంగా ఉంది. ఈ హంపీని విజిట్ చేయడానికి చాలామంది ఫారినర్స్ కూడా వస్తున్నారు. హంపీ అనేది చాలా టూరిస్ట్ ప్లేస్ మాట. చాలా అద్భుతమైన ప్లేస్. ఇక్కడ ఎన్నో పురాతనమైన కట్టడాలు ఇవన్నీ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా నేను మా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఫ్రెండ్స్, మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి ఎలిఫెంట్ స్టేబుల్ మాట. అంటే ఏనుగుల్ని ఇక్కడే ఉంచేవారు మాట. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఏనుగుల్ని వాటిని ఉంచడానికి ఈ కట్టడాన్ని నిర్మించారు అన్నమాట. దీన్ని ఎలిఫెంట్ స్టేబుల్ అని చెప్పి అంటారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో లోపల ఎలా ఉందో విజిట్ చేద్దాం పదండి. ఎలిఫెంట్ స్టేబుల్ కట్టడం అయితే చాలా భారీగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా హైట్ ఉంది. ఇక్కడ చిన్న చిన్న ద్వారాలు కూడా పెట్టారు. ఇక్కడ నుంచి మేబీ మనుషులు మావటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నడవడానికి కోసం అని చెప్పి ఈ చిన్న హోల్స్ పెట్టినట్టున్నారు. సో చూస్తున్నారు కదా, మీకు బ్యాక్ సైడ్ కనిపించేదంతా ఎలిఫెంట్ స్టేబుల్. సో ఏనుగుల్ని వాటిని ఇక్కడే ఉంచేవారు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితేనే. సో నెక్స్ట్ మనం
విజయనగర సామ్రాజ్యపు ట్రెజరీ దగ్గరికి వెళ్తున్నాము. సో ధనాగారము. ప్రజెంట్ ఈ ధనాగారం ఏంటంటే మ్యూజియం కింద పురాతనమైన అప్పట్లో వాడిన ఇన్స్ట్రుమెంట్లని, పనిముట్లని అన్నిటిని కూడా ఇక్కడ భద్రపరిచారు. సో విజిట్ చేద్దాం పదండి. ఇదే ఒకప్పుడు ట్రెజరీ మాట కనిపించేదే. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా. సో ఈ ఫోటో చూసారంటే మీకు అప్పట్లో విజయనగర సామ్రాజ్యం ఎలా ఉండేది ఏంటి అనేది ఐడియా వస్తుంది. అప్పట్లో ఉన్న శిల్పాలన్నింటిని కూడా ఇక్కడ కొన్నిటిని భద్రపరిచారు. ఆ కాలం నాటి శిల్పాలు అవన్నీ. ఇవి పిరంగులు. ఇది స్తంభం యొక్క నమూనా అన్నమాట. టెంపుల్స్ యొక్క స్తంభం నమూనా. సో ఇవన్నీ కూడా అప్పట్లో వాళ్ళు వాడిన పనిముట్లు ఇవన్నీ కూడాను. ఫ్రెండ్స్ ఈ అప్పట్లో వాడిన పాత్రలు, ఆ కాలంలో వాడిన పాత్రలు. సో మీకు ఫోటో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. చూడండి అప్పట్లో దేవాలయాల ముందు పెద్ద పెద్ద ఓపెన్ ప్లేస్లు అవి ఉండేవి. అక్కడే మార్కెట్లు అవి జరుగుతూ ఉండేవి. సో ఆ మార్కెట్లోనే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని వెళ్ళేవారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ రత్నాలని రోడ్ల మీద పోసి అమ్మేవాళ్ళు అంటారు కదా. సో అలాంటివి అవన్నీ. ఇవి కనిపించేది వచ్చి వాచ్ టవర్ అన్నమాట. ఈ కోట చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అనేది అక్కడ నుంచి చూస్తూ ఉంటారు సైనికులు. సో ఫ్రెండ్స్ మీకు ముందు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేటప్పటికి క్వీన్స్ బాత్ అన్నమాట. రాణులు అప్పుడు ఈ ప్రదేశంలోనే స్నానాలు అవి చేసేవారంట. సో లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం పదండి. క్వీన్స్ బాత్ అయితే చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా డ్రోన్ వ్యూ. ఇదంతా కూడా విజయనగర సామ్రాజ్యము. విజయనగర సామ్రాజ్యంలో ఉన్న కట్టడాలన్నింటినీ కూడా మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసాం కదా లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టేబుల్, క్వీన్స్ బాత్, వీటిని మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటాయి డ్రోన్ వ్యూలో. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యము. ఎన్నో కట్టడాలు ఉన్నాయి, కాకపోతే అవన్నీ ఏంటంటే శిథిలం అయిపోయినాయి కాబట్టి మీకు ఓన్లీ ఇలాగా శిథిలం అయిపోయిన అవశేషాలు కనబడుతున్నాయి. ఈ దండయాత్రలు ఇవన్నీ చేసిన తర్వాత బాగా ధ్వంసం చేసేసారు విజయనగర సామ్రాజ్యాన్ని. సో అందువల్ల చాలా వరకు కట్టడాలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. ప్రజెంట్ కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి, వాటినే మనం విజిట్ చేసాము. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది డ్రోన్ వ్యూ.
సో ఈ టెంపుల్ వచ్చేసరికి హజార్ రామ టెంపుల్. మీకు నేను నెక్స్ట్ ఈ వీడియో గురించి క్లుప్తంగా నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తున్నాను. సో హజార్ రామ టెంపుల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసాం కదా క్వీన్స్ బాత్ కనిపించేది. మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఎలిఫెంట్ స్టేబుల్ డ్రోన్ వ్యూ. చూస్తున్నారు కదా ఎన్నో పురాతన కట్టడాలు, కోనేరులు ఇవన్నీ కూడా ఉన్నాయి హంపీలో. వచ్చేసరికి మహానవమి దిబ్బ అన్నమాట. మహానవమి దిబ్బ. సో దసరా ఉత్సవాలు అక్కడ చేసేవారు. సో ఇది ఎలిఫెంట్ స్టేబుల్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. అదంటే ఇది డ్రోన్ వ్యూ. ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అదే లోటస్ మహల్. సో కింద నేను చూపించాను. ఇప్పుడు ప్రజెంట్ ఇది డ్రోన్ వ్యూ అన్నమాట లోటస్ మహల్. సో ఇది ఫ్రెండ్స్ హంపీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఈ వీడియోలో చూపించాను. లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టేబుల్, క్వీన్స్ బాత్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎన్నో ఉన్నాయి. సో వాటిని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.